అందరికీ తెలవాల్సిన విషయం అమ్మా, మీ అందరి ఓటు వల్ల 18 మాసాల ముందు మేము అధికారంలోకి వచ్చాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. బీద ప్రజలకి రావాల్సిన సంక్షేమంలో ఎక్కడ కూడా తగ్గకుండా, అది షాదీ ముబారక్ కావచ్చు, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇవాళ మేము ఇవ్వబోతున్న రేషన్ కార్డులు కావచ్చు, మీకు అందుతున్న సన్న బియ్యాలు కావచ్చు, మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్న బస్ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత క్లిష్ట పరిస్థితులు ఇస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే పోయిన ప్రభుత్వంలో అధికారులు పాలకులు ఈ రాష్ట్రాన్ని ఒక శృతిలేని సంసారంగా నడిపి ఒక దశ దిశ లేకుండా దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో మనని ముంచి పలాయనం చిత్తగించారు. ఆ అప్పు వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతి నెల ప్రభుత్వానికి 6,500 కోట్లు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం. దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. గౌరవ శాస్త్రజ్ఞులు చెప్పినారు, తులం బంగారం ఇస్తే బాగుంటుందని. ఇవ్వాలనే తపన ఉంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరిక ఉంది. కానీ మాకన్నా బాగా మీకు తెలుసు ఎంత అప్పులో ఉన్నాం మనం ఇవ్వాలని. కేసీఆర్ గారు పెట్టిన అప్పు 6.5 లక్షల కోట్లు. ఈ రాష్ట్రాన్ని ఒక శృతిలేని సంసారంగా నడిపి ఒక దశ దిశ లేకుండా దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో మనని ముంచి పలాయనం చిత్తగించారు. ఆ అప్పు వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతి నెల ప్రభుత్వానికి 6,500 కోట్లు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం. దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. గౌరవ శాస్త్రజ్ఞులు చెప్పినారు, తులం బంగారం ఇస్తే బాగుంటుందని. ఇవ్వాలనే తపన ఉంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరిక ఉంది. కానీ మాకన్నా బాగా మీకు తెలుసు ఎంత అప్పులో ఉన్నాం మనం ఇవ్వాలని. కేసీఆర్ గారు పెట్టిన అప్పు 6.5 లక్షల కోట్లు. అంతకుముందు 65 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీ పాలన వచ్చిన 65,000 కోట్లు. ఎవ్వరు కూడా ఒక కార్డు రాలే. ఇలా దాదాపు 17 లక్షల చక్కెర కార్డు మేము ఇవ్వబోతా ఉన్నాం. కారణం మాకు చిత్తశుద్ధి ఉంది. మేము అధికారంలోకి వచ్చింది మీకోసం, మీ అందరి సౌలభ్యం కోసం. ఇది ప్రజల పాలన, మీకు లాభం చేకూర్చే విధంగా ఉండాలనేది ఈ పాలన అందిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇలా ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ అని నానా గొంతెత్తి చాటి 10 ఏళ్ళలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. మేము అధికారులు రాగానే జాగా ఉన్నవాడికి డబ్బులు ఇస్తూ ఉన్నాం, లేని వాడికి ఇందిరమ్మ ఇళ్ళ పేరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉన్నాం. ఇంకా ముందు కూడా చేయాల్సిన కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. రైతు ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రైతు బంధు పడుతూ ఉంది, నాకు కూడా పడ్డది. గత 5-6 రోజులుగా దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి రైతు ఖాతాలో పడుతూ ఉన్నాయి. ఏది కూడా మేము చెప్పిన మాట తూచా తప్పకుండా తీసుకెళ్లనే ప్రయత్నంలో ఉన్నాం. మీకు తెలుసు, ఒక సంసారం నడవాలంటే అప్పు భారం ఉంటే సంసారం ముందుకు పోదు. పెళ్ళిళ్ళు చేయలేం, ఇల్లులు కట్టలేం. అలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అప్పు చేసిన నాయకుడు ఫామ్ హౌస్కి పరిమితమైండు. ఆ అప్పు తీర్చే బాధ్యత మనం మోస్తూ ఉన్నాం. అందుకే కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడది. మీకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కొంత ఆలస్యమైంది. నేనైతే చెప్పాను, నేను వచ్చినా రాకుండా మీరు చేయమని షబ్బీర్ అలీ గారికి చెప్పాను, ఆర్డీఓ కూడా చెప్పాను, ఎమ్మెల్యే గారు చేయించండి అని. అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో పార్టీలు లేవు మాకు. పార్టీలు ఎప్పుడుంటాయేమో ఎన్నికల వరకే పార్టీలు. ఎన్నికల తర్వాత సూర్యనారాయణ గుప్తా అయినా, నేనైనా, షబ్బీర్ అలీ అయినా మీకోసమే పనిచేయాలి.
మీరు ఓట్లేసి గెలిపించారు, పార్టీలు ఏదైనా గెలిపించారు కాబట్టి మీకోసమే పనిచేయాలి. ఇందాక కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేశాను, అభివృద్ధి విషయంలో జిల్లా అభివృద్ధి కావాలనేది ఒక్కటే ఆకాంక్ష మాకు. నిజామాబాద్ జిల్లాకు ఒక పరిశ్రమ వస్తే సూర్యునికి ఎక్కడ పేరు వస్తుందనే కించితమైన ఆలోచన మేము చేయం. చాలాసార్లు ముఖ్యమంత్రికి వెళ్దాం అనుకున్నాం, వెళ్తాం కూడా. పార్టీలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత మనమంతా ప్రజల మనుషులం, ప్రజల కోసమే పని చేయాలి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పొచ్చాం, నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు సస్యశ్యామలటువంటి ధనాగార జిల్లా. ఇప్పుడు కరీంనగర్తో పోల్చుకున్నా, వరంగల్తో పోల్చుకున్నా మనం వెనుకబడి ఉన్నాం. ముందుకు పోవాలి. కలెక్టర్ది పూర్తి బాధ్యత. మీరు చెప్పండి మాకు ఎక్కడెక్కడ ఏ పరిశ్రమ అవసరం ఉంది, ఏ పరిశ్రమ తీసుకురాగలుగుతాం, దానికి మేమేం చేయాలో చెప్పాల్సిందే చెప్పొచ్చాం. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు పారిశ్రామికంగా పేరున్న జిల్లా. ఆ పూర్వవైభవం రావాలి. రావటం కోసం నేను కానీ, షబీర్ అలీ గారు కానీ, మా సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కానీ, భూపతి రెడ్డి గారు కానీ, ఇక్కడ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారు పోతాం. మనకు రావాల్సిన పరిశ్రమలు కానీ, అగ్రికల్చర్ పరంగా ఉన్నటువంటి సదుపాయాలు కానీ, విద్యా పరంగా రావాల్సిన కాలేజీలు కానీ, స్పోర్ట్స్ పరంగా రావాల్సిన సదుపాయాలు కానీ తీసుకొచ్చడంలో ముందుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తే తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తన వంతు ప్రయత్నంగా ఇంత ఆర్థిక నిర్బంధం కష్టం ఉన్న ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తా ఉన్నాం. 200 కోట్లు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గం ఒక స్కూల్ ఇస్తా ఉన్నాం. ఇలా చెబుతూ పోతే చాలా రకాలైనటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నటువంటి తరుణంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యా పరంగా తెలంగాణలో ఒక మేటి జిల్లాగా మార్చినందుకు మా ప్రయత్నం ఉంటుంది. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాము, పార్టీలకు అతీతంగా పనిచేద్దాం, మనకు రావాల్సినటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కలిసి వచ్చే అంశం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక మీద చాలా మందికి సత్సంబంధాలు ఉన్నాయి, దగ్గర బంధుత్వం ఉంది, దగ్గర బంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ జిల్లాకు రావాల్సినటువంటి విషయంలో, పరిశ్రమల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ముందుందాము, అందరం కలిసికట్టుగా పనిచేద్దామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్నటువంటి సోదరిములందరూ కూడా ధన్యవాదములు, శుభాకాంక్షలు. మునుముందు మీకు ఇంకా కార్యక్రమాలు వస్తాయమ్మా. సంక్షేమ విషయంలో ఎంత ఇబ్బందులైనా ఎనికి పోము, కొంత సమయం పట్టొచ్చు, కానీ కార్యక్రమాలు మాత్రం జారవిడిచేది లేదు. देर है लेकिन अंधेर नहीं है. महिलाओं के बारे में जो भी वेलफेयर आपको मिलना है वो मिलेगा. उसके लिए हम प्रतिबंधित है. रेवंत रेड्डी सरकार आपके लिए काम कर रही है, महिलाओं के लिए काम कर रही है. ये काम जारी रहेगा. निजामाबाद को इंडस्ट्रियली, एग्रीकल्चरली, एजुकेशनली सब में डेवलपमेंट करके आपके सामने हम शाबाशी लेंगे. धन्यवाद. ధన్యవాదాలు. కళ్యాణ లక్ష్మి ముబారక్ అలాంటి వివిధ వాళ్లకు సంబంధించిన మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే అర్బన్ ఎమ్మెల్యే మిత్రులు ధన్పాల్ ఎమ్మెల్యే గారు సూర్యం, అలాగే మా చైర్మన్లు తాహిర్ బిన్ హమ్దాన్ గారు,